ఉగాది స్పెషల్ కమ్మని నేతి బొబ్బట్లు. ముందుగా నానబెట్టుకున్న కప్పు శనగపప్పును కుక్కర్లో వేసుకొని 2 కప్పుల నీళ్లు, 1 స్పూన్ నూనె, చిటికెడు ఉప్పు వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అరకప్పు గోధుమ పిండి, కప్పు మైదా పిండిని జల్లించుకొని 1/2 స్పూన్ ఉప్పు, 3 స్పూన్ల నెయ్యి, కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిపై 2 స్పూన్ల నెయ్యి వేసి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్లోని నీటిని వడగొట్టుకోవాలి. శనగపప్పు చల్లారిన తర్వాత పప్పును గ్రైండ్ చేసుకొని పిండిని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి కరగనివ్వాలి. 1 స్పూన్ యాలకుల పొడి, 2 స్పూన్ల నెయ్యి, గ్రైండ్ చేసుకున్న శనగపప్పు పిండిని వేసి కలుపుకోవాలి. పూర్ణం కడాయి నుండి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకోవాలి. కలుపుకున్న పిండిని చపాతీ ఉండలుగా చేసుకొని నెయ్యి రాసిన బటర్ పేపర్ పై పిండి ముద్దను ఉంచి ఇందులో పూర్ణం ఉండను పెట్టుకొని ఇలా చుట్టుకొని నెయ్యి వేసి రుద్దుకోవాలి. దానిపై నెయ్యి రాసిన ఇంకో బటర్ పేపర్ వేసి చపాతీలా రుద్దుకోవాలి. ఇప్పుడు దీనిని వేడిగా ఉన్న పెనంపై వేసుకొని 2 వైపులా నెయ్యి వేసుకొని బాగా కాలనివ్వాలి. తర్వాత ప్లేట్లకు వేసుకొని సర్వ్ చేసుకోవాలి. మృదువైన టేస్టీ నేతి బొబ్బట్లు రెడీ ఫ్రెండ్స్.